హాయ్ ఫ్రెండ్స్, నేను బాను. వెల్కమ్ టు బాను కుకింగ్ థాట్స్. ఈరోజు వీడియోలో అమెజాన్ హాల్ చేస్తున్నాను. కిచెన్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ ఏంటో 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ వన్ మల్టీపర్పస్ బాస్కెట్. సైజ్ వచ్చేసి 40 x 14 x 26 centimeters. దీనివల్ల యూజెస్ ఏంటంటే క్లాత్స్ పెట్టుకోవచ్చు, కిచెన్ లో ప్లేట్స్ కానీ కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు. కిచెన్ పర్పస్ కి ఇది తీసుకున్నాను. దీనిలో సైజెస్ కూడా ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 300 to 400 రేంజ్ లో ఉంటుంది. ప్రైస్ అయితే అఫోర్డబుల్. క్వాలిటీ వైజ్ గా వస్తే ఇది ఐరన్ కదా, స్టాండర్డ్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్. నియర్లీ 10 to 12 rows పడుతుంది. క్వాలిటీ వచ్చేసి స్టీల్ కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రైస్ వచ్చేసి 300 to 380 బిలో వచ్చింది. దసరా దివాళీకి చాలా ఆఫర్స్ వచ్చినాయి కదా, నా దగ్గర ఉన్న ప్లేట్స్ మొత్తం పట్టడానికి నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ నైసర్ డైసర్. పైన ఇలా పుష్ చేస్తే వెజిటబుల్స్ ఏమన్నా కట్ చేసినప్పుడు అందులో ఇరుక్కుపోతాయి కదా, పుష్ బటన్ నొక్కితే ఆ డస్ట్ అంతా బయటకు వస్తుంది. దీని రేంజ్ 300 to 350 బిలో ఉంటుంది. దీనికి 5 బ్లేడ్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ వన్ ఆనియన్స్ కానీ దొండకాయ కానీ క్యారెట్ కానీ చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. ఈ బ్లేడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పొటాటో స్లైసర్ అండ్ ఇది ఆనియన్ స్లైసర్. అంటే కొంచెం లావుగా కావాలన్నా సన్నగా కావాలన్నా ఈ 2 స్లైసెస్ యూజ్ అవుతాయి. యాపిల్స్ కానీ సొరకాయ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ 5 వచ్చినాయి, 1 పీలర్ వచ్చింది. 6 in 1 అన్నమాట. అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ మనం మార్నింగ్ చాలా హడావిడిగా వెజిటబుల్స్ కట్ చేస్తాం కదా, దీనిలో కట్ చేయటం వల్ల చాలా తక్కువ పడుతుంది టైం అనేది. నెక్స్ట్ ఇది పిజియన్ చాపర్. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లాగుతూ ఉంటే లోపల వెజిటబుల్స్ అనేవి చిన్న పీసెస్గా కట్ అవుతూ ఉంటాయి. లోపల 3 బ్లేడ్స్ వచ్చినాయి. ఇది మీడియం సైజ్ చాపర్. దీనిలో సైజెస్ కూడా ఉంటాయి. దీని రేంజ్ కూడా 3 to 350 బిలో ఉంటుంది. చాట్స్ లో పానీపూరిలో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తాం కదా ఆనియన్స్, దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మెజరింగ్ కప్స్. మెయిన్ గా ప్రతి కిచెన్ లో ఉండాల్సింది మెజరింగ్ కప్స్. ఇవి 1/2 tablespoon, 1 tablespoon, 1/4 cup, 1/3 cup, 1/2 cup అండ్ 1 cup ఇలా ఉంటాయి. మిల్లీలీటర్స్ లో కూడా రాసి ఉంటాయి. సో మనం ఈజీగా ఇలా మెజరింగ్ చేసుకోవచ్చు. దీని రేంజ్ వచ్చేసి 200 to 250 బిలో ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాపిల్ కట్టర్. ఇలా బేస్ కి ప్లేట్ లాగా వచ్చింది, తీసేస్తే యాపిల్ కట్ చేస్తే పీసెస్ అనేది ఈక్వల్ పార్ట్స్ లో వస్తాయి అండ్ సీడ్స్ మిడిల్ లో ఉండిపోతాయి. చాలా బాగుంది కదా. 100 to 120 బిలో ఉంటుంది. ఆయిల్ డిస్పెన్సర్ అయితే 1 లీటర్ పడుతుంది. 1 ప్యాకెట్ కట్ చేస్తే ఇంకా కొంచెం మిగులుతుంది, అంటే 1 లీటర్ కూడా పట్టదు. ప్రొడక్ట్ అయితే బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. బాడీ మొత్తం పైన క్యాప్, మిడిల్ లో ప్లాస్టిక్ టైప్ లో ఉంది. 300 to 350 రేంజ్ లో ఉంది. ఆయిల్ మనకి లీక్ అవుతూ ఉంటుంది కదా ప్లాస్టిక్స్ దానిలో, బట్ ఇలా స్టీల్ లో స్టోర్ చేయడం వల్ల చాలా సేఫ్ గా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాస్. వీటి రేంజ్ వచ్చేసి 150 to 200 బిలో ఉంది. వీటిని క్లీన్ చేయడానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు. లోపల మనం క్లీన్ చేయలేం కదా, ఆ బ్రష్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా 4 వస్తాయి అన్నమాట. క్వాలిటీ కూడా ఆసమ్ ఉంది. నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని బిలో 500 రేంజ్ లోనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.